సో హలో ఫ్రెండ్, నీకు డ్రీమ్ 11లా కాంటెస్ట్ జాయిన్ చేసినప్పుడు ఇట్లా ప్రాబ్లం వస్తే అంటే ఎట్లా సాల్వ్ చేయాలి ఈ వీడియోలో నీకు మొత్తం స్టెప్ బై స్టెప్ సొల్యూషన్ చూపిస్తా. కానీ నీకు స్టెప్ బై స్టెప్ వీడియో చూడాలి, నీకు సొల్యూషన్ చేసి చూపిస్తా. సింపుల్ సార్, నీకు ఏం చేయాలంటే ఇప్పుడు నేను కాంటెస్ట్ జాయిన్ చేస్తే నువ్వు చూడు ఎట్లా నాకు ప్రాబ్లం వస్తుంది. पेड कॉन्टेस्ट विल नॉट अवेलेबल यहाँ पे దీనిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, సిక్కిం ఇట్లా ప్రాబ్లం వస్తుంది. ఏం చేయాలంటే నీకు బ్యాక్ రావాలి, మళ్ళీ ప్లే స్టోర్ ఓపెన్ చేయాలి. ప్లే స్టోర్ ఓపెన్ చేసి ఒక అప్లికేషన్ డౌన్లోడ్ చేయాలి. మళ్ళీ లోపలికి చిన్న సెట్టింగ్ చేయాలి. సెట్టింగ్ చేసినప్పుడు నీకు ప్రాబ్లం మొత్తం సొల్యూషన్ అయిపోద్ది. దీనికి సర్చ్ ఓపెన్ చేయాలి. మళ్ళీ దీనికి లొకేషన్ చేంజర్ అట్లా సర్చ్ చేయాలి. చేసినప్పుడు నీకు ఒక అప్లికేషన్ వస్తుంది చూడు, లొకేషన్ చేంజర్. దిస్ అప్లికేషన్లా డౌన్లోడ్ చేసుకోవాలి. దీన్ని డౌన్లోడ్ చేసుకున్నప్పుడు దీని లోపలికి చిన్న సెట్టింగ్ చేయాలి. సెట్టింగ్ చేసినప్పుడు నీకు ప్రాబ్లం మొత్తం సొల్యూషన్ అయిపోద్ది. చూడండి, డౌన్లోడ్ అవుతుంది. కొద్దిగా వెయిట్ చేయాలి. తర్వాత బ్రో కొద్దిగా వెయిట్ చేసినప్పుడు ఇప్పుడు డౌన్లోడ్ తీసుకోరు. నేను ఇప్పుడు తెలంగాణలో ఉన్నానా, నాకు ఎట్లా ప్రాబ్లం వస్తుంది నీకు సాల్వ్ చేయాలి. మొత్తం డౌన్లోడ్ అయిపోయిందా, దీనికి ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసినప్పుడు నీకు ఏం చేయాలంటే ఎట్లా వస్తుంది. మళ్ళీ దీనిలో ట్యాప్ చేయాలి, ఎలవా చేసుకోవాలి. మళ్ళీ కింద ఒక సర్చ్ వర్ వచ్చిందా చూడు, సర్చ్ వర్ వచ్చిందా. ఏం చేయాలంటే ఇప్పుడు పైన కరెంట్ లొకేషన్ వచ్చేది చూడు, కరెంట్ లొకేషన్ హైదరాబాద్, తెలంగాణ. మళ్ళీ నీకు ఏం చేయాలంటే కింద సర్చ్ వల్ల నీకు బీహార్, లైక్ యూపీ, ఢిల్లీ, బొంబాయి అట్లా ఈ స్టేట్ నీకు పేరు దీనికి పెట్టాలి. సింపుల్గా నేను బీహార్ పెడుతున్నా. చేసే సింపుల్గా నేను బీహార్ పెడుతున్నానా, నువ్వు కూడా పెట్టచ్చు బీహార్, లేకపోతే ఢిల్లీ, యూపీ పెట్టచ్చు. నువ్వు బీహార్ పెడుతున్నా, నువ్వు కూడా పెట్టచ్చు. తర్వాత నీకు ఏం చేయాలంటే దీనికి సర్చ్ చేయాలి. నేను సర్చ్ చేసినప్పుడు కొద్దిగా వెయిట్ చేసుకోవాలి. తర్వాత కింద చూడండి, బీహార్ ఇండియా వచ్చిందా. కానీ ఏం చేయాలంటే దీనికి స్టార్ట్ బటన్లో ట్యాప్ చేయాలి. స్టార్ట్ బటన్లో ట్యాప్ చేసినప్పుడు యువర్ నీడ్ టు ఎలిజిబుల్ మూవ్ లొకేషన్, సెలెక్ట్ మూవ్ లొకేషన్ యాప్ అట్లా ఆప్షన్ వచ్చిందా. ఏం చేయాలంటే ఎస్ చేయాలి. ఎస్ చేసినప్పుడు నీకు ఎట్లా వస్తుంది, మళ్ళీ నీకు ఎస్ చేయాలి. తర్వాత నీకు మొబైల్ సెట్టింగ్ రిఫ్రెష్ చేసుకోవాలి. మళ్ళీ ఏం చేయాలంటే దీనిలో పైన షార్ట్గా ఇన్ఫర్మేషన్ వచ్చిందా, బాగా సెల్లుల వర్జన్ వర్జన్ వస్తుంది. కానీ ఏం చేయాలంటే షార్ట్గా ఇన్ఫర్మేషన్ ట్యాప్ చేయాలి. తర్వాత నీకు ఎట్లా వస్తుంది. తర్వాత మళ్ళీ బెల్ట్ నెంబర్లా 7 సారా నీకు ట్యాప్ చేయాలి. 1 2 3 4 5 6 7. తర్వాత నీకు ఏం చేయాలంటే మొబైల్ స్క్రీన్ లాక్ పెట్టాలి. తర్వాత అయిపోయిందిగా. మళ్ళీ ఏం చేయాలంటే బ్యాక్ చేయాలి. బ్యాక్ చేసినప్పుడు మళ్ళీ బ్యాక్ చేయాలి. తర్వాత 8 కూడా వస్తుంది. దీనికి ఏం చేయాలంటే 8 కట్ చేయాలి. కట్ చేసినప్పుడు మళ్ళీ స్టార్ట్ బటన్లో ట్యాప్ చేయాలి. ఒకేసారి ట్యాప్ చేసినప్పుడు మళ్ళీ ఎస్ చేయాలి. ఎస్ చేసినప్పుడు నీకు కొద్దిగా వెయిట్ చేస్తున్నప్పుడు దీనిలో సెలెక్ట్ మూవ్ లొకేషన్ యాప్లా చూడాలి. ఇక్కడ ఉందంటే చిన్నగా అట్లా డౌన్ చేసుకోవాలి. మళ్ళీ కిందకి సెలెక్ట్ మూవ్ లొకేషన్ యాప్ చూడాలి. నాకు వివో ఫోన్ ఉందా, సెల్లు మొత్తం కింద ఉండాలి. మొత్తం కింద చేసినప్పుడు చూసుకో. సెలెక్ట్ మూవ్ లొకేషన్ యాప్ మొత్తం కింద చూడండి వచ్చిందా. కానీ నీకు ఇంకా వేరే సెల్లు ఉందంటే చిన్నగా అట్లా రిఫ్రెష్ చేసుకుని చూడాలి ఎలా ఉందో సెలెక్ట్ మూవ్ లొకేషన్ యాప్. తర్వాత ఏం చేయాలంటే దీనిలో ఒకేసారి ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసినప్పుడు ఫ్రెండ్ మీరు చూడండి, దీనికి లొకేషన్ చేంజర్ అప్లికేషన్ దీనిలో వచ్చిందా. మీకు ఏం చేయాలంటే దీనిలో ఒకేసారి ట్యాప్ చేయాలి. ఒకేసారి ట్యాప్ చేసినప్పుడు మళ్ళా బ్యాక్ చేయాలి. బ్యాక్ చేసినప్పుడు చూడండి దీనిలో మళ్ళీ ఒకేసారి స్టార్ట్ బటన్లో ట్యాప్ చేయాలి. మళ్ళీ ట్యాప్ చేసినప్పుడు ఏం చేయాలంటే దీనికి మళ్ళీ పర్మిషన్కి లొకేషన్ చేంజ్ నీడ్ పర్మిషన్ ఎక్సెస్ దీనికి ఎస్ చేయాలి. తర్వాత మళ్ళీ దీనికి ఇలా చేసుకోవాలి. మళ్ళీ ఏం చేయాలంటే స్టార్ట్ బటన్లో మళ్ళీ ట్యాప్ చేయాలి. దీనిలో 3 ఆప్షన్ వచ్చిందా చూడు. దీనికి
మళ్ళీ ఏం చేయాలంటే దీనికి సెంటర్లో పట్టంలో దీనికే ట్యాప్ చేయాలి ఒకేసారి. ట్యాప్ చేసినప్పుడు నీకు ఒకే 7 వస్తాయి. ఏం చేయాలంటే 8 మొత్తం చూడాలి. తర్వాత చూడు మళ్ళీ 8 మొత్తం చూసినప్పుడు దీనికి కట్ చేయాలి. తర్వాత మీకు ప్రాబ్లం మొత్తం సొల్యూషన్ అయిపోద్ది. ల్యాబ్స్ చూడాలంటే కొద్దిగా వెయిట్ చేసుకో. ఇప్పుడు ఏం చేయాలంటే కొద్దిగా వెయిట్ చేసినప్పుడు ఈ మొత్తం యాడ్ అయిపోయిందాక చూద్దాం. ఇప్పుడు చూడు అయిపోయిందా. మళ్ళీ దీన్ని 8 కట్ చేయాలి. ఇప్పుడు ఈ 8 కట్ చేసినప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ కొద్దిగా వెయిట్ చేసుకోవాలి. ఈ కట్ చేసినప్పుడు చూడు ఈ లొకేషన్ నాకు చేంజ్ అయిపోయిందా. చూడు బీహార్ ఇండియా పైన కూడా బీహార్ ఇండియా వచ్చిందా. కానీ దీని తర్వాత నువ్వు స్టాప్ కూడా చేయొచ్చు. ఏం చేయాలంటే మళ్ళీ దీనికి బ్యాక్ చేయాలి. తర్వాత మళ్ళీ Dream11 ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసినప్పుడు ఏం చేయాలంటే కొద్దిగా వెయిట్ చేసుకోవాలి. తర్వాత చూడండి దీనికి ఇప్పుడు ఏం చేయాలంటే కాంటెస్ట్ జాయిన్ చేసిన ఇప్పుడు ట్యాప్ చేస్తే అట్లా వచ్చిందా. కానీ ఏం చేయాలంటే కాంటెస్ట్ జాయిన్ దీనికి ట్యాప్ చేసినప్పుడు చూడు లోడింగ్ వేస్తుంది. మళ్ళీ ఇదే ప్రాబ్లం. ఏం చేయాలంటే మళ్ళీ ఇప్పుడు రిఫ్రెష్ చేసినప్పుడు దీనికి కిల్లే చేసుకోవాలి. మొత్తం కిల్లే మొత్తం చేస్తారు. కిల్లే చేసినప్పుడు ఏం చేయాలంటే మొత్తం Dream11 ఓపెన్ చేయాలి. Dream11 ఓపెన్ చేసినప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ ఇప్పుడు RCB KKR మ్యాచ్ ఉందా దీనికి జాయిన్ చేద్దాం. మళ్ళీ ఇదే మ్యాచ్ జాయిన్ చేయాలంటే ట్యాప్ చేసినప్పుడు కొద్దిగా వెయిట్ చేసుకోవాలి. తర్వాత ఇదే ప్రాబ్లం వచ్చింది. కానీ మళ్ళీ దీనికి రిఫ్రెష్ చేయాలి. కొద్దిగా రిఫ్రెష్ చేసినప్పుడు మళ్ళీ Dream11 ఓపెన్ చేసుకోవాలి. కొద్దిగా Dream11 ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసినప్పుడు ఏం చేయాలంటే కొద్దిగా వెయిట్ చేసుకోవాలి. మళ్ళీ దీనికే ఓపెన్ చేసినప్పుడు RCB KKR 17 మై చూడు మళ్ళీ కొద్దిగా వెయిట్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ దీనికి జాయిన్ చేసుకోవాలంటే ట్యాప్ చేసినప్పుడు చూడండి ఇదే ప్రాబ్లం. కానీ ఇప్పుడు మళ్ళీ కొద్దిగా వెయిట్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ రిఫ్రెష్ చేసినప్పుడు మళ్ళీ Dream11 ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసినప్పుడు ఫస్ట్ చూద్దాం దీనికి ఎయిడ్ మనీ ఆప్షన్ వస్తారు లేకపోతే ఎట్లా. మళ్ళీ వాలెట్లో ఒకసారి ట్యాప్ చేసుకోవాలి. వాలెట్లో ట్యాప్ చేసినప్పుడు మీరు చూడండి దీనికి ఎయిడ్ మనీ ఆప్షన్ వచ్చిందా చూడు. ఎయిడ్ మనీ చేయొచ్చు. మళ్ళీ దీనికి రిఫ్రెష్ బ్యాక్ చేసినప్పుడు మళ్ళీ ఈ మ్యాచ్ RCB KKR 17 మహిళ మ్యాచ్ ఉందా. కానీ ఇదే మ్యాచ్ ఓపెన్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఈ 44 जो కాంటెస్ట్ ఫస్ట్ ప్రైజ్ 5 crore ఉందా ఫ్రెండ్స్. చూడండి మీరు ఇప్పుడు దీనిలో కాంటెస్ట్ జాయిన్ చేయాలంటే కొద్దిగా ఇప్పుడు చూడండి. ఇప్పుడు జాయిన్ చేసినప్పుడు ఇప్పుడు 8 మనీ చేస్తారు. 8 మనీ చేసుకో. తర్వాత కాంటెస్ట్ జాయిన్ చేసుకో. కానీ ఇప్పుడు చిన్న కాంటెస్ట్ జాయిన్ చేయాలంటే చూపిస్తున్నా ఆగు కొద్దిగా. ఇప్పుడు ఈ నకర సూరు 11 రూపీస్ ఉందా. కానీ ఇప్పుడు కాంటెస్ట్ జాయిన్ చేయాలంటే చూడు జాయిన్ అవుతుంది. కానీ దీనికి ఏం చేయాలంటే ఫ్రెండ్ ఇప్పుడు జాయిన్ అవుతుంది. కానీ 8 మనీ చేసుకోవాలి. నేను 8 మనీ చేయొద్దు. ఎందుకంటే ఇప్పుడు ఈ టీం పెట్టొద్దు. ఇప్పుడు నీకు తెలంగాణలో ఈ Dream11 బ్యాండ్ ఉందా ఫ్రెండ్. KYC ఆధార్ కార్డ్ దీనికి వెరిఫై చేయాలంటే తెలంగాణ ఆధార్ కార్డ్ దానికే సపోర్ట్ చేయొద్దు. అట్లా అంటే మీరు ఇంకా వేరే అప్లికేషన్ ఇది చేసుకోవచ్చు. అంటే ఈ వేరే అప్లికేషన్ ఏది అంటే ఈ Vision 11 ఫ్రెండ్. Vision 11 మీరు యూజ్ చేస్తూ. ఎందుకంటే Vision 11లో ఏం ప్రాబ్లం లేకుంటే మీకు దీనిలో ఫ్రీ కాంటెస్ట్ కూడా ఉందా. మీరు ఫ్రీ కాంటెస్ట్ కూడా జాయిన్ చేస్తున్నప్పుడు డబ్బులు కూడా అర్నింగ్ చేయొచ్చు. Vision 11 ప్లే స్టోర్లో Vision 11 ఉందా. ప్లే స్టోర్లో చేసినప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మళ్ళీ Vision 11లో ఫ్రెండ్ నీకు దీనిలో కొత్త కాంటెస్ట్ ఫ్రీ జాయిన్ చేయొచ్చు. మళ్ళీ ఫ్రెండ్ వీడియో డిస్క్రిప్షన్లో నీకు Vision 11 లింక్ నేను పెడదాం. నువ్వు డౌన్లోడ్ చేసుకోవచ్చు డిస్క్రిప్షన్ నుంచి. సరేనా. నీకు ఏం డౌట్ ఉంటే మీరు కామెంట్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్.